వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనందరికీ తెలుసు, ప్రపంచానికే తెలుసు. ఎలా తెలుసు? కేవలం జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ద్వారా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు 2017లో సుగాలి ప్రీతి చనిపోయిన విషయం అందరికీ తెలిసిన విషయమే. అప్పట్లో ఆయన దృష్టికి రావడంతో దాన్ని అప్పట్లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా అనేక సార్లు ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత ప్రభుత్వం మారిపోయింది. ప్రభుత్వం మారినాక మాకు జనసేన పార్టీ తరపున ఆయన ఎమ్మెల్యే లేరు, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఒక మంత్రి కాదు, ఏమీ లేదు. కానీ లక్షలాది మంది సుగాలి ప్రీతి కుటుంబాన్ని న్యాయం చేయాలని చెప్పి లక్షలాది మంది రోడ్డెక్కాం. కర్నూలులో రోడ్ల మీద పెద్ద ధర్నా చేశాం. ప్రభుత్వానికి సుగాలి ప్రీతి కుటుంబం వెంట పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని చూపించాం. అప్పుడు దిగొచ్చింది జగన్ ప్రభుత్వం. జగన్ ఎంత మొండోడో మనకు తెలుసు. 10 రూపాయలు ఇవ్వడానికి కూడా జగన్ ఎంత ఆలోచించారో మనకు తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకున్నాడు, ఏదో కొన్ని పథకాలు ఇచ్చాడు, అవన్నీ ఇచ్చారు అంటారు. ఓకే, బాగానే ఉంది, అది ఆయన హక్కు. ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి అంత పెద్ద ఇష్యూ జరిగినప్పుడు ప్రతిపక్ష పార్టీలు ధర్నా చేసినప్పుడు వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత అధికార పార్టీగా జగన్మోహన్ రెడ్డి కాదు. ఆ స్థానంలో ఇక్కడున్న మేము ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ మీరు ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎవరు పవర్లో ఉన్నా చేస్తారు. దాన్ని ఏదో మేము చేసినాం అని చెప్పి వైసీపీ పేటింగాలు మొన్నటిదాకా ఓడగొట్టుకున్నారు. సుగాలి ప్రీతి తల్లి గారిని ఒకటే అడుగుతున్నా, మేమందరం కూడా, అమ్మా నీ గుండెలపై చేసుకో, నీ గుండెలపై చేసుకో. నువ్వు నమ్ముకున్న దేవుని ముందర కూర్చొని, ఖచ్చితంగా ఒక దేవుని నమ్ముతావు కదా, ఆ దేవుని ముందర కూర్చొని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి లేకపోతే సుగాలి ప్రీతి ఇష్యూ ఈరోజు బయటకు వచ్చేదా? పవన్ కళ్యాణ్ లేకపోతే ఈరోజు ప్రభుత్వం నుంచి మీకు రావాల్సింది ఏదో, అప్పట్లో మీ కూతురు తీసుకురాకపోయినా మేము చెయ్యాలని ఏదో ఒక తాపత్రయంతో ప్రభుత్వాన్ని మెడలో ఉంచినామా లేదా? అందరూ జనసైనికులు కూడా తన వాళ్ళకి ఎవరెవరు ఏం చేయాలి అందరూ చేశాం కదా. అలాంటిది మొన్న వైజాగ్ మీటింగ్ జరుగుతూ ఉంటే ఆ మీటింగ్ని డైవర్ట్ చేయడానికి, పవన్ కళ్యాణ్ 3 రోజుల సభను డైవర్ట్ చేయడానికి వైసీపీ పేటీఎం గారు సుగాలి ప్రీతి తల్లి గారిని తీసుకొచ్చారు. ఆమె పేరు పార్వతి గారు. ఆమెను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ నాకు ఏమీ చేయలేదు, అన్యాయం చేశారని చెప్పి మాట్లాడారు. మేము ఒకటే అంటున్నాం ఏమని, సుగాలి ప్రీతి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని, మీరు దయచేసి వైసీపీ ట్రాప్లో పడిపోయారు, బయటికి రండి. మీరు వైసీపీ ట్రాప్లో ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. మీరు మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు మాత్రమే కాదు, ఆ రోజు మీ కూతురు కోసం 2 లక్షల మంది రోడ్డు ఎక్కినాం, మమ్మల్ని అంతా కూడా మాట్లాడారు మీరు. ఆ రోజు మేమందరం తిరిగాం, అనేక డిబేట్లు పెట్టాం, అనేక పోరాటాలు చేశాం, సుగాలి ప్రీతి కోసం న్యాయం చేస్తామని చెప్పాం. ఆ రోజు మీ ఇష్యూని బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు మీకు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మీకు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? మీకు ప్రభుత్వంలో ఉన్నాడు కదా, ఏం సిబిఐకి ఇచ్చిన కేసు ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఇప్పుడు అది చెప్పరు. ఆ రోజు బయట తీసుకొచ్చింది మేమే, ఈరోజు సిబిఐకి అప్పగించింది కూడా మేమే. పవన్ కళ్యాణ్ గారు ప్రజలతో తీసుకొచ్చారు. ఆయన చెప్పాడు, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులు న్యాయం చేస్తామంటే చేస్తాం. సిబిఐకి అప్పగించారు నిన్న ప్రభుత్వానికి కృతజ్ఞతలు. నిర్ణయం తీసుకున్నందుకు ఏపీ కూటమి ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు ఎవరు మాట్లాడే అవకాశం ఉండదు, ఇంకా వైసీపీగా పేటీఎం గారికి ఇదే పని కదా వాళ్ళకి. ఇప్పుడు అవకాశం ఉండదు కదా, ఇంకా ఇప్పుడు ఇచ్చేసాం, ఇంకేం మాట్లాడతారు? ఒకటే అన్న, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వందలాది మంది మహిళలు మిస్సింగ్ అయిపోయారు, వేలాది మంది గిరిజనుల మహిళలు కానివ్వండి, ఎస్సీ మహిళలు కానివ్వండి, బీసీలు కానివ్వండి, కనిపించకుండా పోయినారు. వాళ్ళు ఎవరికి న్యాయం జరగలేదే. సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం అంటే కనీసం ప్రభుత్వం ఆదుకుంది కదా, వాళ్ళు ఎవరిని ఆదుకోలేదే. అసలు వాళ్ళు ఎక్కడున్నారో తెలియా. కొన్ని వందలాది మంది ఆ ప్రభుత్వాన్ని భయపడి పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వాల వచ్చి మహిళలు. వాస్తవం. ఇప్పుడు ఇంతమంది వచ్చి ఈరోజు ఆ రోజు పవన్ కళ్యాణ్ వ్యక్తి వచ్చాడు కాబట్టే, లేకపోతే మీ పరిస్థితి ఏమే? బాబాయ్ హత్య కేసుకి దిక్కులేదు ఇక్కడ. బాబాయ్ హత్య కేసు మాజీ ఎంపీ, మినిస్టరు,
దివంగత నేత ఏదో ఆయన తమ్ముడు జగన్ బాబాయ్ ఆయన హత్య కూడా జరిగింది అదే ఆ సమయంలోనే కదా 2018-19 సమయంలోనే కదా. దానికే దిక్కులే ఉన్నా పట్టుకోవాలా. అర్థం చేసుకోవాలి, కోర్టుకు కావాల్సింది ఎవిడెన్స్, ఎమోషనల్ కాదు. కోర్టులో దొంగ నిరూపించాలంటే ఆధారాలు కావాలి, ఎమోషనల్ పనికిరాదు. మీరు బాధ అర్థం చేసుకున్నాం, మేమందరం కూడా మేము బాధపడ్డాం, ఏదో చేయాలని తాపత్రయం. మా చేతిలో పవర్ లేదు, మా పవర్ మొన్నే వచ్చింది, ఇప్పుడు మేము సిబిఐకి అప్పగిచ్చాం. గత 5 సంవత్సరాలు మీరు పొగుడుతున్న జగన్మోహన్ రెడ్డి, అంబటి రాంబాబు, ఆ పేరు నాని, ఆ జోకర్లంతా ఏం చేశారో, ఆ జోకర్లంతా ఏం చేశారు? ఇప్పుడు ఆ జోకర్లు వచ్చి డ్యాన్స్ చేస్తారు, మేము ఆయనకి ల్యాండ్ ఇచ్చాం, సైట్ ఇచ్చాం, ఇల్లు ఇచ్చాం, ఉద్యోగం ఇచ్చాం, కారు ఇచ్చామని. సిబిఐకి ఎందుకు ఇవ్వలేదు మీరు? మీకు చేతకాల. ఎందుకు చెప్పు? పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుంది అనే ఆలోచనతో మీరు ఇవ్వాల. ఈరోజు చంద్రబాబు గారు వెంటనే నిన్న ఇచ్చారు. పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు నాడు నిన్న ఆయనకి ఆ ఇష్యూని అడుగుతారు కదా, మీకు పుట్టినరోజుకి ఏం కావాలని అడుగుతారు, ఎవరైనా ఉతారుగా. ఆయన అడగకపోయినా ఆయన ఇచ్చినాడు సిబిఐగా కేసుని. అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి దయచేసి అమ్మ మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి పవన్ కళ్యాణ్ గారిని కానీ జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు మీరు తప్పుగా భావించి మమ్మల్ని విమర్శించద్దు. మీరు వైసీపీ ట్రాప్ల నుంచి బయటికి రండి, వాస్తవాలు తెలుసుకోండి. సిబిఐకి అడిగారు, సిబిఐకి ఇచ్చాము, న్యాయం జరుగుతుంది. మీరు మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారితో పాటు 2 లక్షల మంది వీర మహిళల్ని, యువకుల్ని, యువతుల్ని, జన సైనికుల్ని మాట్లాడుతున్నారు. అది మాట్లాడడం మానేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నాం. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.